ఎడ్యుకేటెడ్లోనో ఆ రకమైన ఆలోచన ఉంటుంది. బట్ రూరల్ విషయానికి వస్తే రూరల్ అయినా అదే ఉంటుంది. అంత ప్రజలంతా అమాయకులు కాదు కదా, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం ఏం తక్కువ లేదు. ఓకే, అదే క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్ను ఓడించాలనుకున్నప్పుడు ఎవరు ఓడిస్తారని అంత అంచనా లేకుండా రాజకీయాల్లో ప్రజలు ఉంటారా? అందువల్ల జగన్ ఓడించగలిగే సామర్థ్యం షర్మిలకు ఉందా అనుకుంటారు కదా. సో ఆ సామర్థ్యం ఉన్నది టీడీపీ జనసేన ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? ఎవరు ఓట్లేస్తారంటే జగన్ పట్ల అసంతృప్తి ఉండి, వ్యతిరేకత ఉండి, టీడీపీ జనసేనకు ఓటు వేయదలుచుకోని వారు కాంగ్రెస్ వైపు షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలి జగన్కు ఉపయోగపడంత సులభం కాదు. ఓకే, అంటే అది అసాధ్యమని ఎవరము చెప్పలేము, కానీ అంత సులభం కాదు. అంటే ఇప్పుడు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆమె జగన్ అనుకూల ఓటు చీల్చి వైసీపీకి నష్టం చేస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి వైసీపీకి పరోక్షంగా లాభం చేస్తుందా? ఇదే ప్రశ్న అందరిలో. కానీ మనకు అర్థం కావాల్సింది, షర్మిల ఒక రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ ఒక పార్టీ. అంటే కాంగ్రెస్ పని, షర్మిల పని జగన్కు లాభం, చంద్రబాబు లాభం అని లెక్కలేసుకొని చేయాలి పని. వాళ్ళకి లాభం అని వాళ్ళు ఏం చేయకూడదా? ఓకే, అంటే ఇప్పుడు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలు ఉండాలి, టీడీపీ వైసీపీ. ఇటన్నా పోవాలి తప్ప నీకు మధ్యలో ఉండొద్దు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో వాళ్ళకంటూ ఒక రాజకీయాలు ఎవరేం చేయొచ్చు కదా. సో అది ఎవరికి లాభము, ఎవరికి నష్టము అని ఆలోచించి రాజకీయాలు చేయరు కదా. ఇప్పుడు నాగేశ్వర అనేవాడు విశ్లేషణ చేస్తున్నాడు, ఓ విషయంలో ఒకటి అంటాను, ఇంకో విషయంలో ఇంకోటి అంటాను. ఇది వైసీపీకి లాభమా, టీడీపీకి లాభమా లెక్కలేసుకొని చేయాలా? నాకేం కర్మ పట్టిందా? ఎవరికి లాభం, ఎవరికి నష్టం నాకు అనవసరం. ప్రజలకు ఏది లాభమో ఏది నష్టమో చెప్తాను. రైట్, అదే ఇది రాజకీయ పార్టీ కూడా అంతే కదా. ఇప్పుడు టీడీపీకి నష్టమా, వైసీపీకి నష్టమా అని లెక్కలేసి వాళ్ళు రాజకీయాలు చేయాలా? అంటే రాజకీయాలు చేయకుండా కూర్చోరు కదా. సార్ ఏంటి కడపగడ్డపై జగన్తో డి బ్యానర్ ఐటమ్ ఈరోజు సునీతతో భేటీ కాబోతున్నారట. అంటే ఇది ఒక వెరీ సిగ్నిఫికెంట్ అంశమే. కడప అడ్డ పైన జగన్తో డి అంటే జగన్ అడ్డాలో డి ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఉన్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి షర్మిల పట్ల విభేదాలకు, జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కుటుంబానికి విభేదాలకు, ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో విభేదాలకు మూలమే కడప. సో కడప సీటు ఎవరికి ఇవ్వాలనే విషయంలోనే విభేదాలు స్టార్ట్ అయినాయి. నాకున్న సమాచారం, రాజకీయ వర్గాల్లో చెప్పేది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం వైఎస్ భారతి వైపు ఉన్న బంధువులను దగ్గరికి రానివ్వలేదు. అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబమే డామినేట్ చేసింది కడపలోను, కడప రాజకీయం పైన. అప్పటిదాకా భారతికి సంబంధించిన బంధువులు ఎవరిని రాజశేఖర్ దగ్గరికి రానియలేదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణానంతరం భారతీ తరఫున ఉన్న కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ప్రామినెంట్ రోల్ ప్లే చేయడం మొదలుపెట్టారు. అక్కడ డివిజన్ స్టార్ట్ అయింది. వివేకానంద రెడ్డి ప్రతిపాదన ఏంటంటే కడప సీటు వైఎస్ కుటుంబంతోనే ఉండాలి. గతంలో ఉంది, గతంలో రాజశేఖర రెడ్డి రిప్రజెంట్ చేశాడు, వివేకానంద రెడ్డి రిప్రజెంట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేశాడు. అందువల్ల కడప లోక్సభ సెగ్మెంట్ మొదటి నుంచి మన కుటుంబంతోనే ఉంది కనుక ఇది వేరే వారికి ఇవ్వకూడదు అన్నది వివేకానంద రెడ్డి ప్రతిపాదన. తనకన్నా ఇవ్వండి, లేదా నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ అమ్మకి ఇవ్వు, మీ అమ్మకి ఇవ్వడం కూడా ఇష్టం లేకపోతే మీ చెల్లెకి ఇవ్వకు, కానీ ఎవరికో ఒకరికి, అంటే వివేకానంద రెడ్డి, విజయమ్మ, షర్మిల ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఇవ్వాలి తప్ప అటువైపు భారతి కుటుంబం వైపు ఇవ్వకూడదు అని. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే వరకు ఏంటంటే భారతి కుటుంబం కూడా తన కుటుంబంగానే భావిస్తాడు కదా. వివేకానంద రెడ్డి భావించకపోవచ్చు, షర్మిల భావించకపోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డికి అలా ఉండదు కదా, తాను తన భార్య వేరని అనుకోడు, వేరే వాళ్ళు అనుకునవచ్చు. అందువల్ల భారతీ కుటుంబం వైపు ఉన్న అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి వీళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. సో కడపతోనే డివిజన్ మొదలైంది. అందువల్ల కడప దగ్గర ఇప్పుడు మళ్ళీ ఆగుతుందా? అందువల్ల కడప గడ్డ పైన ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఈవెన్ సునీత కడప ఎంపీగా పోటీ చేస్తారు అని. అలాగే లేదు, షర్మిలనే కడప ఎంపీగా పోటీ చేసి సునీత పులివెందుల్లోనే పోటీ చేస్తారని. సో ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నాయి. సునీత చేయకపోతే వాళ్ళ మదర్ పోటీ చేయవచ్చని, ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరో అన్నారు, మరి ఎంత నిజమో నాకు తెలియదు, కానీ సునీతకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంది అని. అది ఇవన్నీ
మీడియాలో వస్తున్న కథనాలు పర్సనల్గా నేనే వెరిఫై చేసుకోలేదు. బట్ ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ కుటుంబం మధ్య పోరు మొదలయ్యాక కడప ఎక్స్క్లూడ్ కాదు, పులివెందులు కూడా ఎక్స్క్లూడ్ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే జగన్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్ కుటుంబం లేదు, రాజశేఖర రెడ్డి కుటుంబాల మధ్య పోరాటం మొదలైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైన ఈ పోరాటం కృష్ణా జిల్లాకు, శ్రీకాకుళం జిల్లాకు ఉండి కడప జిల్లాకు ఉండకుండా ఎలా ఉంటుంది? సో కడపలో పోరాటం ఉంటుంది, పులివెందులో కూడా పోరాటం ఉంటుంది. అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబ పోరు పులివెందుల వీధుల్లో, కడప వీధుల్లో ఉండక తప్పదు కదా. సరే, ఏంటి యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు శంఖారావం ఊదారు. ఇంకా మేనిఫెస్టోలు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సిన బాధ్యత టీడీపీ జనసేనకి ఉంది. ఒక పక్క ఆయన దూకుడు పెంచుకుంటూ సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు ఇంకా కసరత్తుల్లో ఉండడానికి ఏమన్నా వ్యూహాత్మకమైన అంశం ఉందా, లేకపోతే చూసి ఎలక్షన్ షెడ్యూల్ రాలే కదా. ఇప్పుడు ఇలాగే తెలంగాణలో అన్నారు, కేసీఆర్ ముందే 150 మంది 115 మంది ప్రకటించారు. ఇంకా కాంగ్రెస్ కసరత్తుల్లోనే ఉంది, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనే ఉంది, బీజేపీ అభ్యర్థులు. ఏం జరిగింది లాస్ట్కు అంటే అది ఎక్కడైనా రూల్ ఉందా? 4 నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే గెలుస్తారు, 15 రోజుల ముందు ప్రకటిస్తే గెలవాలని ఎక్కడ ఉందా? ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా. అవును, కేసీఆర్ ప్రకటించే నాటికి అసలు కాంగ్రెస్ పార్టీ ఫీల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ కసరత్తులు కాదు, అసలు ఆలోచన కూడా సరిగా చేయని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రకటించారు కదా. ఏం జరిగింది? ఏం జరగలే కదా. సో అందువల్ల ఈ అభ్యర్థులు ముందు ప్రకటించడం, వెనకాల ప్రకటించడం అనేది మన మీడియా సృష్టి. ప్రజలకు పార్టీని బట్టి ఓటేస్తారు. ప్రజలు 3 అంశాలపైన ఓట్లేస్తారు. ఒకటి, అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరు, అంటే జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం ఇవ్వాలా వద్దా అని. 2, పార్టీ లాయల్టీ, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని భావించిన టీడీపీ పట్ల లాయల్ ఉన్న వాళ్ళు టీడీపీకి వేస్తారు, అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులు అయినా కూడా. సో 2వది పార్టీ లాయల్టీ. 3వది స్థానిక అభ్యర్థి పైన అభిప్రాయం. ఈ 3 అంశాల్లో 2 డిసైడెడ్ ఆల్రెడీ కదా. జగన్ ప్రభుత్వం పైన వారికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది, పార్టీ లాయల్టీ ఉంటుంది. అంటే 2/3 ఫ్యాక్టర్ ఆల్రెడీ అభ్యర్థులతో సంబంధమే లేదు. ఇక మిగిలేదు లాస్ట్ 1/3 అభ్యర్థి. సో ఆ అభ్యర్థి అనే ఫ్యాక్టరు ముందు ప్రకటించిన, వెనక ప్రకటించిన మిగతా 2/3 పైన ఎలాంటి ప్రభావం ఉండదు కదా. సో అందువల్ల ఇదొక మీడియా సృష్టి. అభ్యర్థులు ప్రకటించడం ఏమైందంటే అందులో 2 పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు తేలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు సిపిఐకి పొత్తు ఎప్పుడు తేలింది? నామినేషన్లు అయిపోయినాక తెలియదు, ఉపసంహరణ సమయాలు. ఏం జరిగింది? కొత్తగూడెంలో సిపిఐ గెలవలేదా? కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఆ సీట్ ఎప్పుడు ఫైనల్ చేసింది? చివరి వరకు ఫైనల్ చేయలే. చివరి వరకు ఊగిసలాటే కదా పొత్తు ఉంటుందా లేదా అని. మరి చివరకు లాస్ట్ పొత్తు ఫైనల్ అయింది. సిపిఐ చెన్నూరు వదులుకుంది, కాంగ్రెస్ కొత్తగూడెం వదులుకుంది. చెన్నూరులో కాంగ్రెస్ గెలిచింది, కొత్తగూడెంలో సిపిఐ గెలవలేదా? మరి ఏం జరిగింది? చివరి వరకు వచ్చినా ఏం కాలే కదా. సో అందువల్ల 2 పార్టీలు పొత్తున్నప్పుడు అనివార్యంగా ఆలస్యం అవుతుంది. సో 2 పార్టీల మధ్య అండర్స్టాండింగ్, ఒక పార్టీనే తన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి ఆలస్యం అయితే 2 పార్టీలు కలిసినప్పుడు ఆలస్యం కాదా? అవును, రైట్ సార్.